స్పిరిచువలిజం అంటే అది స్పిరిచువలిజం అంటే ఏం లేదు మనకు ఉద్యోగం మనకు బాగా ఉంటే దాన్ని స్పిరిచువలిజం ఇంకోటి మనకు కష్టం వచ్చింది మనకు చేతనయ్యి మనకు తీర్చుకోవాలి మీకు చేతనయ్యి మీరు దాన్ని సాధించగలిగితే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే మీకే మీరు సొసైటీతో దాన్ని తీర్చుకోవాలి నాకు చేత కాలేదు ఆయన తీరిస్తే ఆయన తీరుస్తున్నాడు కనుక ఆయన ప్రేమించాలి ప్రేమ కలుగుతుంది సహజంగా కలుగుతుంది ఆ ప్రేమలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించి హ్యాపీగా ఉంటుంది దాన్ని నువ్వు ఏ పేరున పెట్టు స్కూల్ పిల్లవాడిని మాస్టర్ కొట్టారు వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మదర్ ఫాదర్ వచ్చి అతన్ని కన్విన్స్ చేసి అతన్ని కూర్చోబెట్టి ఎదురు పెడతారు సపోజ్ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము సరిగ్గా పూజ చేసుకోలేకపోతున్నాము మీ పవర్తో బాగా చెప్పి మీ కానీ మా అందరికీ మీదే తల్లిదండ్రులు అంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు చెప్పుకుంటా కానీ ఇళ్ళల్లో చెప్పట్లేదు చెప్పేది మీదే చెప్తాను సో మీరేమన్నా ట్రై చేసి కన్విన్స్ చేసి మాకు ఇది ఇచ్చేయాలనే ఛాన్స్ ఎగదే చేస్తున్నాయి చేస్తుండేది అదే మీ ప్రారంభ కర్మలు అవన్నీ తొలగి తొందరగా చేస్తుండేది అది జరుగుతున్నదంతా కూడా మీరు మన సామర్థ్యమే జరగటంలా బాబా దయ మీదనే జరుగుతుంది అది మీరు నన్ను అడగబోలే నేను చేసేది అది సత్యవంతంగా ఉంటుంటే బాబా ఇష్టం కదా సత్యవంతంగా ఎలా ఉండాలి ఇదే సత్యవంతంగా ఉండటం ఇష్టం కదా అంటున్నారు అంటే ఉద్దేశం దాని గురించి సత్యవంతంగా ఉండాలి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కటి సత్యం మామూలుగా నీ దృష్టిలో సత్యం అంటే ఏమిటి అదే నాకు సత్యం అంటే తెలియదు ఆ పదానికి అర్థం తెలియదు నీకు అంటే నిజం చెప్పు అదే నిజం చెప్పడం అలవాటు చేసుకో అబద్ధం చెప్పాలి నీకు ఉండేటువంటి దీంట్లో నీకు అవగాహనకి ఉండేది అది సత్యం తర్వాత మళ్ళీ పెరిగిన తర్వాత ఇంకొకరికి సత్యం అంటే ఇంకొక అర్థం వస్తుంది వాళ్ళ అర్థం ప్రకారంగా చేస్తారు ఇంకా అబద్ధాలు చెప్పకుండా ఉంటాం గురుగారు చిన్న ప్రాబ్లం వచ్చింది అది మన వల్ల కాల షిరిడీకి వెళ్ళాం 2 రోజులు ఉన్నాం చెప్పుకున్నాం అట్లా అయింది ఒక 15-20 days మళ్ళీ వచ్చాం ప్రాబ్లం తీరింది మళ్ళీ 2 రోజులు బాగుంది మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది మళ్ళీ షిరిడీ వెళ్తున్నాం మళ్ళీ చెప్పుకొని తీరుతుంది వస్తున్నాం ఇట్లా ప్రతి ప్రాబ్లం రావటం షిరిడీకి వెళ్తాం చెప్పుకోవటం రావటం ఇక ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే కెపాసిటీ కానీ ఇది కానీ పోయి ఇకేమో ప్రాబ్లం వస్తే షిరిడీకి వెళ్తాం అది అట్లా అదో వీక్నెస్ లెక్క తయారైపోతుంది గురుగారు రేపు ఒక ప్రాబ్లం వస్తుందంటే ఇంకా అంటే రెడీ కావాలన్నమాట షిరిడీకి అదే ప్రాబ్లం వేరే వాళ్ళకి ఎవరికి వస్తే వాళ్ళు ఎట్లా కూడా ఫేస్ చేస్తున్నారు ఇంత ట్రై చేస్తే అది కావట్లా అంటే ఇప్పుడు బాబా మనం ఇట్లా వీక్గా చేసుకుంటే ఏ పని చేయలేకుండా చేసుకుంటే అక్కడ తీసుకెళ్తున్నాడు సార్ అయితే ఆధారపడటం అంటే అది కనపడటం అక్కడ బాబా మీద ఆధారపడ్డాం అని అనుకుందాం అంటే మనం చేయలేక భయపడు లేకపోతే ఇంకో దానికి అక్కడికి వచ్చేస్తున్నాం అక్కడికి వస్తున్నాం కానీ ఆయన మీద బాబా తీరుస్తాడు గట్టిగా అని అక్కడికి వచ్చి చివరి నిమిషం తీరిందాక మనకు ఆ నమ్మకం ఉన్నట్ల దాని వీక్నెస్ అంటే అట్టయ్యా అది వీక్నెస్ అంటే పోషింది అంత నమ్మకం కలగట్లేదు అంటే బాబా చేస్తుంది కంపల్సరీ అంటే ఇక్కడ నుంచి మన చేత చేయిస్తే వాళ్ళు అసలు మన సంబంధం లేకుండా చదివాడు ఇక్కడ ఉండి అక్కడే ఉండి నన్ను పేరు చేతుడు చేయి బాబా అని అడిగి సార్ అలాగే చేస్తాను అప్పుడు తెలుస్తుంది తర్వాత ఏంటి అంటే ప్రాబ్లం లేకపోయినా ఒకసారి ఆయన చూడడానికి కోసం కానీ ఒకసారి ఫోటో అలవాటు చేసుకుంటే అది అలవాటు అవుతుంది మనం ఏంటంటే ప్రాబ్లం ఉంటే కానీ కదలం అది మన వీక్నెస్ అది ఆయన మనం ప్రత్యేకంగా చేయాలా మంది బలవంతం అవడం చాలా స్ట్రాంగ్ ఫెలో అవి బాబా నేను వీక్ చేశాడు బాబాని చూడడానికి కోసంగా ఒకసారి షిరిడీకి పోదాం అని బాబా కోసం పోవటం అలవాటు చేసుకోవాలి అప్పుడు ఈ సమస్య దానికి సమస్య వస్తే కానీ పోమే